ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏ సమస్య మీద మీరు ముఖ్యమంత్రిని కలవడానికి నివాసానికి వచ్చారు? సార్ టోటల్గా మేము తెలంగాణ నుండి దాదాపు ఒక 200 నుండి 300 మంది వచ్చినాం సార్. మాజీ హోంగార్డ్లం. మేమందరము చిన్న చిన్న కారణాల వల్ల ఉద్యోగాలు పోయినాక తర్వాత మేము చాలామంది ఆఫీసర్లను కూడా కలిస్తే వాళ్ళు తీసుకోము అని చెప్పి మభ్యపెట్టి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. తర్వాత ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి జరుగుతుందండి. పాత గవర్నమెంట్ నుండి జరుగుతుంది. అయితే ఆ క్రమంలో మేము ఏం చేయాలో అని అర్థం కాక హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే మాకు ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చి మిమ్మల్ని తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. హైకోర్టు ఆర్డర్ ఇస్తే అందులో ఏమని చెప్పారనంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా వీళ్ళు చూసి తీసుకోండి అని చెప్పారు. ఫిజికల్ ఫిట్ అని అంటే వాస్తవానికి హోంగార్డ్ మాన్యువల్ ప్రకారం వీళ్ళకు రీడ్ అండ్ రైట్ మాన్యువల్ ప్రకారం. కానీ వీళ్ళకి ఏం చేశారనంటే ఒక కానిస్టేబుల్ 27 సంవత్సరాలు 25 సంవత్సరాలకు ఉండే వాళ్ళ ఈవెంట్స్ని మిగతా వాళ్ళందరికీ ఇప్పుడున్న 40 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి కూడా పెట్టారు సార్. వాళ్ళకి ఏంది అని అంటే ఆ క్రమంలో గ్రౌండ్లో పడిపోవడం ఇలాంటివి కూడా జరిగినాక తర్వాత సరే అది పాత గవర్నమెంట్లో జరిగినాక తర్వాత మొన్న రీసెంట్గా కూడా మన పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు రవీందర్ అనే హోంగార్డు ఆయనకు చిన్న ప్రాబ్లం అయ్యి చనిపోయినప్పుడు సార్ వచ్చి సార్ మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, నీకు ఇటువంటి బాధలు ఇంకోసారి జరగకుండా మేము చేస్తాం కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది, మమ్మల్ని గెలిపించుకోండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిపించుకోండి, మేము న్యాయం చేస్తామని సార్ చెప్పారు. మాకు కూడా అదే హోప్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని గెలిపించుకున్నాం. సరే గెలిపించుకున్నాక తర్వాత ఆ క్రమం నుండి వాస్తవానికి సార్ వచ్చిన తర్వాత ఈ 1కి 2 సార్లు ఎలక్షన్ కోడ్ కానీ మిగతా చాలా ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళకు కూడా కొన్ని ఒత్తిడులు ఉన్నాయి. సరే ప్రభుత్వం మారింది, ఇప్పుడే మేము కూడా టైం ఇద్దామని చెప్పి కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కూడా 1కి 2 సార్లు రావడం జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది అంటే మీరు ఇక్కడ కాదు బాబు సెక్రటరేట్ వెళ్ళాలి అని అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీరు 6th ఫ్లోర్కి నాట్ అలౌడ్, మిమ్మల్ని పంపించాము, మీకు పర్మిషన్ అనేది లేదు, మీరు ఏదున్నా కూడా సార్ దగ్గరనే మాట్లాడుకోండి, మా దగ్గర రావద్దు మీరు అని అక్కడ కరాఖండిగా చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇట్లా దాదాపు మేము తిరగబట్టి దగ్గర మేము ఒక 10 సార్లు ఇక్కడికి వచ్చాం సార్. 10 సార్లు ఎప్పుడు వచ్చినా కూడా ఆడిదాకా రావడం, అక్కడ పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు రైట్స్ లేవు, ఇంతమంది రావద్దు ఇక్కడికి, 144 సెక్షన్ ఉంది కాబట్టి మీరు కూడా బాధ్యత గల ఉద్యోగం చేశారు కదా, ఉన్నది ఇది బాధ్యత గల ఉద్యోగం మీరు కూడా చేశారు కదా కాబట్టి మీరు శాంతి భద్రతల దృష్ట్యా మీరు ఒక పక్కకు ఉండండి, మిమ్మల్ని 4 కల్పిస్తామన్నారు. మాకు నమ్మకంతో లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు మాకు, అంతే. ఓఎస్డీ గారు బ్రీఫింగ్ ఇచ్చారు, సార్ని కలిపివ్వలేదు. ఎన్నిసార్లు పోయినా కూడా అదే పరిస్థితి చేశారు. ఇప్పుడు మాకుండేది ఒకటే సార్, మేము ఇన్నిసార్లు తిరుగుతున్నాం, చిన్నపిల్లల కాండలు వదిలిపెట్టుకొని మా సగం జీవితం ఇందులోనే పోయింది. ఒక 10 సంవత్సరాలు పోయింది, 10 సంవత్సరాలు పోయిందండి. మాకు 10 సంవత్సరాల జీవితం పోయింది ఇందులో. మాకు సార్ని గెలిపించుకున్నందుకు మాకు ఒక్కటే చిన్న రిక్వెస్ట్ సార్, ఈ మధ్యలో మేము ఇప్పుడు రావడానికి గల కారణం కూడా ఆయన మీద ఏదో రివర్స్ కావడానికి దేనికో కాదు, మాకు కావాల్సిందల్లా ఒకటే న్యాయం. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది చేస్తామని చెప్పి సార్ అన్నారు. ఆ నోటిఫికేషన్లో మమ్మల్ని మినహాయించి ఫస్ట్ మమ్మల్ని తీసుకున్నాక తర్వాత మిగతా వాళ్ళకు నోటిఫికేషన్ వేసుకోండి, మేము వద్దంటలేం సార్. మాకు మీ మీద ఆధారపడి బతికేది కేవలము తిప్పి కొడితే ఒక 20 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, మేము పని చేయండి అయితే మీరు జీతం ఇవ్వరు. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందన్న నమ్మకంతో ఇప్పటికి కూడా మీ మీద ఆశతోనే ఇట్లా మేము బతుకుతా ఉన్నాం సార్. మమ్మల్ని దయచేసి రోడ్డు మీద పడకుండా మీరు చేయండి, అంతే సార్.